రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం కవేలిగూడ వద్ద ఓ యువకుణ్ణి అతి కిరాతకంగా హత్య చేశారు దుండగులు. కంట్లో కారం పొడి చల్లి యువకుడు గొంతు కోసి మరీ దారుణంగా చంపేశారు. బంధువుల వద్దకు వెళ్తున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పిన ఆ యువకుడు కొన్ని గంటలకే శవంగా మారాడు. తన షాప్కి సమీపంలోని రక్తపు మడుగులో విగత జీవిగా కనిపించారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంతకీ ఈ హత్య ఎందుకు జరిగింది? కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆధారాలు ఏమైనా లభ్యమయ్యాయా? రెండు తెలుగు రాష్ట్రాల్లో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకి హత్యలకు పాల్పడుతున్నారు దుండగులు. ఆస్తి, డబ్బుల లావాదేవీలు, వివాహేతర సంబంధాలు ఇలా ఏదో ఒక రకంగా అవతలి వాళ్లపై పగ పెంచుకొని మరీ వారిని అతి కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. అక్రమ సంబంధాలు కూడా జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అక్రమ సంబంధాలు పెట్టుకున్నారనే కారణంగా కూడా సదరు వ్యక్తుల ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్య గురయ్యాడు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం కవేలిగూడ వద్ద ఓ యువకుణ్ణి దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. కంట్లో కారంపొడి చల్లి యువకుడి గొంతు కోసి మరీ దారుణంగా చంపేశారు. మొయినాబాద్ మండలం వెంకటాపూర్కు చెందిన జంపుల రంగయ్య, యాదమ్మ దంపతులు. వీరికి మహేష్, ఉదయ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా తల్లి కూలీ పనులు చేస్తోంది. శంషాబాద్ మండలం కవేలిగూడ కూడలిలో మహేష్ సెలూన్ నిర్వహిస్తున్నాడు. డిసెంబర్ 24వ తేదీ రాత్రి షాపులో పనులు ముగించుకున్న అతడు బంధువుల వద్దకు వెళ్తున్నారని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే మహేష్ శవంగా మారాడు. తెల్లవారేసరికి దుకాణ సమీపంలో రక్తపు మడుగులో మహేష్ విగత జీవిగా కనిపించాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మహేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.